చూస్తారు ఈరోజు? అబద్ధాల పునాదుల మీద ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ కొనసాగలేదు అన్నది సజీవ సాక్ష్యం మహారాష్ట్ర. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఇచ్చి గెలిచి ఇవాళ చివరికి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. కర్ణాటకలో హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది. తెలంగాణలో హామీలు ఇచ్చి అబాస్ పాలైంది. ఇక్కడ మహారాష్ట్రలో కర్ణాటక ప్రజల ఇన్ఫ్లుయెన్స్ కానీ తెలంగాణ ప్రజల ఇన్ఫ్లుయెన్స్ కానీ బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ లక్షల సంఖ్యలో కర్ణాటక వాసులు, లక్షల సంఖ్యలో ఇవాళ తెలంగాణ వాసులు ఉంటారు. కాబట్టి అక్కడనే హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని చెప్పి కర్ణాటక నాయకులు నమ్మలేదు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మలేదు. ఇలా సుభిక్షంగా సురక్షితంగా రాష్ట్రం పురోగమించాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏకైక మార్గం అని చెప్పి భావించింది. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిండ్రు. గెలవంగానే మొదలుపెట్టిండ్రు. ఇలా ఈవీఎంల మీద జార్ఖండ్లో గెలుస్తానేమో గెలుపట, మహారాష్ట్రలో ఓడిపోతానేమో ఈవీఎంలట. ఇంత నీతిమాలిన మాటలు మాట్లాడేటువంటి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి. ఈ రాజకీయ ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఇతర రాష్ట్రాలు కాంగ్రెస్ ఉన్నటువంటి కర్ణాటక కానీ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఏమైనా రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయంటారా? భారతీయ జనతా పార్టీగా ఎన్నికైన ప్రభుత్వాలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తాం తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు, నాయకుల మధ్య సమన్వయం లేదు. ఏం ముఖం పెట్టుకొని ప్రజలకు పోవాలి, ఎట్లా పేరు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళే భయపడతారు. జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఒక్క మాట చెప్పండి. జార్ఖండ్లో బీజేపీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, కానీ అక్కడ కొంత ఫలితాలు అటు ఇటు అయినట్టు. ఎక్కడ బీజేపీ దెబ్బతింది? జార్ఖండ్లో కూడా మహారాష్ట్రలో అనేక ఫ్యాక్టరీస్ ఉంటాయి, జార్ఖండ్లో కూడా అనేక ఫ్యాక్టరీస్ ఉంటాయి. మహారాష్ట్రలో మీరు అందనంత ఎత్తులో ఉన్నారు, జార్ఖండ్లో కాస్త అటు ఇటు ఉంది. మహారాష్ట్రలో ఎవరికి అనుకోలేనని ఎత్తులో ఉన్నారు, జార్ఖండ్లో బీజేపీ గెలుపు ఎందుకు అక్కడ కాస్త అటు ఇటు? మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే గారి మీద మా కూటమి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కాబట్టి మేము ఏ మాటలు చెప్తామో అవి అమలు చేస్తామో అనుకుంటా చేసింది. అక్కడ మన ప్రభుత్వం లేకుంటే ఇవాళ అనేక రకాల అక్కడ అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పేది కాదు. జార్ఖండ్ వివేచన ఒప్పుకుంటున్నాం. వాళ్ళు అప్పుడే చెప్పింది. ఇక్కడ మైగ్రాంట్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఓట్లను కూడా ఏ పక్షంగా ఉంటుంది ఆస్కారం ఇలా ఏది ఏమైనప్పుడు కూడా జార్ఖండ్లో కూడా మా సీట్లు పెట్టాయి. జార్ఖండ్లో మా ఓట్ల శాతం. ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? బీజేపీ లేకపోతే ఎన్సీపీ, శివసేన ఎవరు కాబోతున్నారు ఇప్పుడు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.